والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రవీణటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు, బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలాగే సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మీ ముందు ఈరోజు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే హిదాయత్, సన్మార్గం. హిదాయత్ అనే ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది అంటే, మన సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని, తమకు తెలిసిన దాన్ని ఇదే సత్యం అనుకొని, ఇదే రుజుమార్గం అనుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. హిదాయత్ అంటే సన్మార్గము, సత్య మార్గము, సరైనటువంటి మార్గము, మనల్ని సరైన మార్గంలో తీసుకువెళ్తూ స్వర్గానికి తీసుకువెళ్ళేటటువంటి మార్గం. మరి ఈ హిదాయత్ గురించి సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం సూరే అల్-అనామ్ మొట్టమొదటి వాక్యంలో, అల్హమ్దులిల్లాహిల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ వజఅల జ్జులుమాతి వన్నూర్ సుమ్మల్లజీన కఫరు బిరబ్బిహిం యాదిలూన్. అర్థం ఏమిటి? అల్హమ్దులిల్లాహిల్లజీ, సకల ప్రశంసలు, పొగడ్తలు కేవలం అల్లాహ్కు మాత్రమే. ఆయన ఖలఖస్ సమావాతి వల్ అర్ద్, ఆకాశాన్ని భూమిని పుట్టించినటువంటి వాడు. వజఅల జ్జులుమాతి వన్నూర్, ఆయనే చీకట్లను వెలుగుని కూడా పుట్టించాడు. ఇంకా ఈ అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు తమ ప్రభువును విడిచిపెట్టి వేరే వారిని ఆరాధిస్తున్నారు. అల్లాహ్. ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ వాక్యంలో 3 విషయాలు ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదటిది, సృష్టికర్త అయిన అల్లాహ్ ఆకాశాన్ని భూమిని పుట్టించాడు. ఆ తరువాత వెలుగును మరియు చీకట్లను పుట్టించాడు.
ఈ తిరస్కారులు, అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు తమ ప్రభువుతో పాటు వేరే వారిని కూడా ఆరాధిస్తున్నారు. మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అల్లాహ్ ఇక్కడ వెలుగును అని ఏకవచనాన్ని, చీకట్లను అని బహువచనాన్ని ఉపయోగించడం జరిగింది. ఎందుకని అంటే ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో సత్య మార్గము, సన్మార్గము ఒకే ఒక్కటి ఉంటుంది. కానీ అపమార్గాలు అనేకం ఉంటాయి. ఆది నుండి కూడా అపమార్గాలు అనేకం ఉన్నాయి. సన్మార్గము, సత్యమార్గం మాత్రము కేవలం ఒకే ఒక్కటి ఉంటుంది. మనము సాఫల్యం వైపుకు వెళ్ళాలి అంటే, స్వర్గం వైపునకు వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గము, అది ఇస్లాం. అది కాకుండా మీరు ఏ మార్గాన్నైనా అనుసరించండి, అవన్నీ కూడా నరకానికి తీసుకువెళ్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా వెలుగు అనేది, సన్మార్గం అనేది ఒకే ఒకటి ఉంటుంది. అపమార్గాలు అనేకం కనబడుతూ ఉంటాయి. మరి సృష్టికర్త అయిన అల్లాహ్ ఎప్పుడైతే శైతాన్కు, ఇబ్లీస్కు ఒక గడువిచ్చి పంపించడం జరిగిందో, ఆ ఇబ్లీస్ ఏం చేస్తున్నాడు, శైతాన్ ఏం చేస్తున్నాడు, తాను ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మిషన్ ప్రకారము మనుషులను ఎలా మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని గురించి కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం సూర నిసా 119వ వాక్యంలో వలౌజిల్లన్నహుం వలౌమన్నియన్నహుం వల ఆమురన్నహుం ఫలా యుబత్తికున్న ఆజానల్ అనామ్ వలా ఆమురన్నహుం ఫలా యుగయ్యిరున్న ఖల్ఖల్లా వలౌజిల్లన్నహుం, నేను ఏ అవకాశాన్ని కూడా వదలను, మానవుణ్ణి మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్తాను. వలౌమన్నియన్నహుం, నేను మనుషులకి చిన్న చిన్న ఆశలు, ప్రాపంచిక జీవితం యొక్క చిన్న చిన్న ఆశలను చూపించి దారి మళ్ళిస్తాను. పశువుల యొక్క చెవులను కోయమని ఆజ్ఞాపిస్తాను. ఏదైతే అల్లాహ్ సృష్టించినటువంటి సృష్టి ఉందో, సహజంగా ఉందో, దానిని అసహజంగా చేయమని కూడా ఆజ్ఞాపిస్తాను. శైతాను ఏ అవకాశాన్ని వదలటం లేదు. మనల్ని ఎలా దారి మళ్ళించాలని ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటాను అని అల్లాహ్ దగ్గర వాగ్దానం చేసి వచ్చాడు. మనం ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా, శైతాన్ ఏ విధంగా అల్లాహ్ దగ్గర వాగ్దానం చేసి వచ్చాడు, మరియు మనల్ని హిదాయత్, సన్మార్గంలో కాకుండా అపమార్గంలోకి తీసుకువెళ్ళడానికి ఏ విధంగా మన మీద దాడి చేస్తున్నాడు అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ సృష్టిలో అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా తనదే సరైన మార్గము, సన్మార్గం అనుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ మనం పరిశీలన చేయవలసిన విషయం ఏమిటి అంటే, మనం ఏ దారి గుండా అయితే వెళ్తున్నామో ఇది ఎక్కడైతే ముగుస్తుందో దాని తర్వాత సాఫల్యం ఉందా లేదా అనేది పరిశీలన చేయాలి. ఎందుకని అంటే శైతాను ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా మన మీద దాడి చేస్తున్నాడు. శైతాన్ అది కూడా తెలియజేస్తున్నాడు, నేను మనిషి మీద ఎలా దాడి చేస్తాను అనే విషయం కూడా తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం 17వ వాక్యంలో సుమ్మలాతియన్నహుం మిన్ బైని ఐదీహిం వ మిన్ ఖల్ఫిహిం వన్ ఐమానిహిం వన్ షమాయిలిహిం వలా తజిదు అక్సరహుం షాకిరీన్. నేను మానవుడిపై దాడి చేస్తాను. ఎలా దాడి చేస్తాను? మిన్ బైని ఐదీహిం వ మిన్ ఖల్ఫిహిం, నేను ముందు నుంచి దాడి చేస్తాను, వెనుక నుండి, ఖల్ఫిహిం వెనుక నుండి కూడా దాడి చేస్తాను. అల్లాహు అక్బర్. శైతాను ముందు నుంచి దాడి చేస్తాడు. ఎవరైతే ముందు నుంచి ఏదైతే దాడి జరుగుతుందో దీని నుండి కాపాడుకున్నారు అంటే వెనుక నుండి దాడి చేస్తాడు. ఒకవేళ ముందు వెనుక రెండు విధాలుగా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకున్నారా, కుడి పక్క నుంచి, ఆ తర్వాత ఎడమ పక్క నుంచి, ఇలా 4 పక్కల నుంచి శైతాను మన మీద దాడి చేస్తున్నాడు. వలా తజిదు అక్సరహుం షాకిరీన్, మరి నీవు నీ దాసుల్లో ఎక్కువ మందిని కృతజ్ఞులుగానే పొందుతావు. అంటే అల్లాహకు కృతజ్ఞత చూపని వారిగానే పొందుతావు అని శైతాను సవాలు విసురుతున్నాడు. మనం ఏ ఇహలోకంలో అయితే జీవితం గడుపుతున్నామో, ఏ జీవితం గడుపుతూ మనం ముందుకు వెళ్తున్నామో ఎప్పుడైనా పరిశీలన చేశామా? శైతాను మన మీద దాడి ఎలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, శైతాన్ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది, మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం పరిశీలన ఎప్పుడైనా చేశామా? మరి శైతాను ఇన్ని విధాలుగా ఏ అవకాశాన్ని వదలకుండా ముందు నుంచి, వెనుక నుంచి, కుడి పక్క నుంచి, ఎడమ పక్క నుంచి దాడి చేస్తూ ఉంటే మరి అల్లాహ్ ఏం చేశాడు? అల్లాహ్ ఏమైనా మనల్ని వదిలేశాడా?
సరే మీ తిప్పలు మీరు పడండి, మిమ్మల్ని వదిలేశాను, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఇస్లాం స్వీకరించండి, లేకపోతే లేదు అని వదిలేశాడు అల్లా? ఎంత మాత్రము కాదు సోదరులారా. సృష్టికర్త అయిన అల్లా మానవులకి మార్గం చూపడానికి, మానవుల్ని సన్మార్గం చూపించడానికి, హిదాయత్ ప్రసాదించడానికి, అన్ని విధాలుగా కూడా మనల్ని రక్షించడానికి కూడా అల్లా ఒక నియమాన్ని పెట్టాడు. దానికి ఒక మంచి ఉదాహరణ, మంచి నిర్వచనం ఏమిటో తెలుసా? మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదం అలైహిస్సలాంని అల్లా ఎప్పుడైతే ఈ ఇహలోకంలోకి పంపిస్తున్నాడో అప్పుడు అల్లా తఆలా తెలియజేస్తున్నాడు 2వ అధ్యాయం 38వ వాక్యంలో, ఫైమ్మా యాతియన్నకుం మిన్నీ హుదన్ ఫమన్ తబియా హుదాయా ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్. నా ఉపదేశము ఎప్పుడు మీ వద్దకు వచ్చినా మీరు దానిని అనుసరించండి. నా ఉపదేశాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయము కానీ దుఃఖము కానీ ఉండదు. అల్లాహు అక్బర్. అల్లా ఆదం అలైహిస్సలాంని పంపించి తెలియజేస్తున్నాడు, నా ఉపదేశం ఎప్పుడు వచ్చినా మీరు దానిని అనుసరించండి. దాని కారణంగా ఏమవుతుంది? మీరు సరైన మార్గంలో ఉంటారు. ఎవరైతే ఈ హిదాయత్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి దుఃఖము కానీ భయం కానీ ఉండదు. అందుకే సృష్టికర్త అయిన అల్లా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాంనే ప్రవక్తగా, నబీగా కూడా చేసి పంపించడం జరిగింది. ఇదే ఒక పెద్ద ఉదాహరణ. అల్లా మనల్ని సన్మార్గంలోకి తీసుకురావడం కొరకు ప్రతి కాలంలోనూ అనేక మంది ప్రవక్తలను పంపించడం జరిగింది. అలాగే అనేక గ్రంథాలను కూడా పంపించడం జరిగింది. మానవులకు సన్మార్గం చూపడానికి, సత్యాలు అసత్యాలు ఏవో తెలుసుకోవడానికి, ఏది దౌర్జన్యము, ఏది న్యాయము, ఏది సన్మార్గము, ఏది అపమార్గము, ఇలా అన్ని విషయాలు మనకు తెలియజేయడం కొరకు సృష్టికర్త అయిన అల్లా అనేక మంది ప్రవక్తల్ని పంపించడం జరిగింది. అలాగే అనేక గ్రంథాలను కూడా మన కోసం పంపించడం జరిగింది. సోదరులారా, ఈ హిదాయత్ అనేది, ఈ సన్మార్గం అనేది ఎలాంటి విషయము అంటే అల్లాహు అక్బర్, అది ఎవరికైతే దొరుకుతుందో దానికే వాళ్ళ విలువ తెలుస్తూ ఉంటుంది. ఎందుకని? సన్మార్గం అనేది మనము వంశపారంపర్యంగా వచ్చేది కాదు. సన్మార్గం అనేది మన దగ్గర డబ్బులుంటే కొనుక్కునేది కాదు. సన్మార్గం, హిదాయత్ అనేది బాగా తెలివిగల్ల వాళ్ళకు దొరికేది కాదు. సన్మార్గము, హిదాయత్ అనేది ధైర్యవంతులకు దొరికేది కాదు. సన్మార్గం అనేది అది అల్లా వైపు నుంచి ఒక గొప్ప అనుగ్రహం. అల్లా ఎవరికైతే సన్మార్గం ఇవ్వాలనుకుంటాడో వారికి సన్మార్గం ఇస్తాడు. ఇంకా మనలో కూడా ఎవరైతే సన్మార్గాన్ని తీసుకోవాలి, సత్యాన్ని స్వీకరించాలి అనుకుంటారో వారి గురించి కూడా సృష్టికర్త అల్లా తఆలా తెలియజేస్తున్నాడు. ఈ సృష్టిలో అనేక సూచనలు ఉంచడం జరిగింది సృష్టికర్త అల్లా. 12వ అధ్యాయం సూరే యూసుఫ్ 105వ వాక్యం తెలియజేస్తున్నాడు, ఒక అయ్యిం మిన్ ఆయాతిం ఫిస్ సమావాతి వల్ అర్జ్ యముర్రూన అలైహా వహుం అన్హా మురిజూన్. ఒక అయ్యిం మిన్ ఆయాతిం ఫిస్ సమావాతి వల్ అర్జ్. ఒక్కసారి ఈ భూమి ఆకాశాలను చూడండి, వీటిలో అనేక సూచనలు ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఈ సూచనలు దేని గురించి ఉన్నాయి? ఈ పూర్తి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే. ఈ పూర్తి సృష్టిని నడిపేవాడు కూడా ఒక్కడే. ఆయన తప్ప మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బూటకపు మిథ్యా దైవాలు అనే విషయం తెలిసి వస్తుంది. ఒక్కసారి ఈ ఆకాశాన్ని చూడండి, ఈ భూమిని చూడండి, ఈ పూర్తి సృష్టిలో అడుగడుగున మనకు అనేక సూచనలు కనబడుతుంటాయి. ఎవరైతే సత్యాన్ని స్వీకరించాలనుకుంటారో, ఎవరైతే తమ బుద్ధి వివేకాలతో ఆలోచిస్తుంటారో వారికి కనబడుతూ ఉంటాయి. కానీ మనుషులు ఎలా ఉన్నారు? యముర్రూన అలైహా వహుం అన్హా మురిజూన్. కానీ అనేక మంది ఈ సూచనల్ని పట్టించుకోకుండానే ముందుకు వెళ్తుంటారు. అనేక మంది ఈ సూచనలు చూడలేరు. అల్లాహు అక్బర్. ఒకవేళ ఈ సూచనల్ని చూస్తే విషయం ఎలా అర్థమవుతుంది? జాగ్రత్తగా వినండి. దైవప్రవక్త యొక్క శిష్యులు ఉన్నారు. ఆయన పేరు రాషిద్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు వారు. ఆయన దీనికి ముందున్నటువంటి పేరేమిటి అంటే గావి బిన్ జాలిం. ఈ పేరు యొక్క అర్థం సరిగా లేదని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మార్చారు. ఈ రాషిద్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు వారు ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉండేవారు. ఇస్లాం స్వీకరించక పూర్వం ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహం ముందు చాలా విధేయతగా, వినమ్రతగా సాగిలపడేవారు, సాష్టాంగ పడేవారు. ఏ కోరిక ఉన్నా ఆ విగ్రహం ముందే నిలబడి అడిగేవారు. అలాగా చాలా జాగ్రత్తగా విగ్రహాన్ని ఆరాధించారు.
ఒకరోజు ఏమైంది, రాషిద్ బిన్ అబ్దుల్లా రజల్లాహు వారు వస్తూ ఉన్నారు బయట నుంచి. ఆ విగ్రహం మీద ఒక జంతువు మూత్ర విసర్జన చేస్తూ ఉంది. అల్లాహు అక్బర్. ఆ విగ్రహం యొక్క ముఖము మీద ఒక జంతువు మూత్ర విసర్జన చేస్తుంది. అది చూసినటువంటి రాషిద్ బిన్ అబ్దుల్లా వారు, ఆయన ఒక కవి, ఆయన ఏం చేశారో తెలుసా, ఒక కవిత్వాన్ని పఠించడం జరిగింది. అరబ్బున్ యబూలు సోలబాను బిరాసిహి. అల్లాహు అక్బర్. ఏ విగ్రహం మీద అయితే ఒక జంతువు మూత్ర విసర్జన చేస్తుందో అది దైవం ఎలా అవుతుంది? ఏ విగ్రహం మీదైతే ఒక జంతువు మూత్ర విసర్జన చేస్తుందో అది దైవం ఎలా అవుతుంది అని ప్రశ్నించి ఆ తర్వాత తెలియజేస్తున్నారు, లకద్ జల్ల మంబాలత్ అలహిస్సలబు. అల్లాహు. ఈ విగ్రహం ఏదైతే ఉందో అది ఆ జంతువు కంటే హీనమైనది, అసహించుకోతగ్గది. ఆ తరువాత ఆయన ఇస్లాం స్వీకరించడం జరిగింది. అల్లా ఎవరికైతే హిదాయత్ ప్రసాదించాలనుకుంటాడో సృష్టిలో ఉన్నటువంటి సూచనలు అడుగడుగున ఉన్నాయి. కాకపోతే మీరు సత్యాన్ని స్వీకరించాలి అనే తపనతో ఎవరైతే చూస్తారో వారికి విషయం అర్థమవుతుంది సోదరులారా. చూడండి, రాషిద్ బిన్ అబ్దుల్లా ఒక విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉండేవారు. దాని ముందే ఆయన యొక్క అన్ని కోరికలను కూడా చెప్పుకునేవారు. ఆయనకు తెలిసి వచ్చింది, ఈ విగ్రహంపై ఒక జంతువు మూత్ర విసర్జన చేసింది, ఇది దైవం కానే కాదు అని దాన్ని త్యజించి ఆ రాషిద్ బిన్ అబ్దుల్లా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. ఇలా అనేక రకాల సూచనలు ఉన్నాయి సోదరులారా. ఈ సృష్టిలో మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అడుగడుగున కూడా అల్లా అనేక సూచనలు పెట్టాడు. ఆ సూచనల్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. మరియు ఈ హిదాయత్ అనేది ఎలాంటి విషయము అంటే, అల్లాహు అక్బర్, మనము ఎవరికి కావాలంటే వారికి హిదాయత్ ఇవ్వలేము. అలాగే సృష్టికర్త అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం సూరే అల్-అనామ్ 125వ వాక్యంలో, ఫమయూరిదిల్లాహు అయ్యహదియహు యష్రహ్ సదరహు లిల్ ఇస్లాం. అల్లా ఎవరికైతే సన్మార్గాన్ని, హిదాయత్ని ప్రసాదించాలి అని అనుకుంటాడో వారి యొక్క హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అల్లా ఎవరికైతే హిదాయత్ ప్రసాదించాలి అనుకుంటాడో, సన్మార్గం ప్రసాదించాలి అనుకుంటాడో, అప్పుడు అల్లా ఏం చేస్తాడు, ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పుతాడు. ఆ వ్యక్తికి ఇస్లాం అంటే ఏమిటో అర్థమవుతుంది, సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, అలాగే న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి అనే అన్ని విషయాలు కూడా అర్థమవుతూ ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పడం జరుగుతుంది సోదరులారా. ఎవరినైతే అల్లా అపమార్గంలోనే వదిలేయాలనుకుంటాడో ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని అల్లా ఏం చేస్తాడు, ఆకాశానికి ఎత్తేసిన వారిలాగా తయారు చేసేస్తాడు. అంటే మనము పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? లోపల నుంచి మనము కంగారు పడుతూ ఉంటాము. ఏ విషయం అర్థం కాదు. ఎవరికైతే ఇస్లాం అర్థమవుతుందో వారికి ఈ విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఎవరికైతే ఇస్లాం అర్థం కాదో వారి యొక్క హృదయం చాలా బరువుగా ఉంటుంది. మంచి విషయాలు వినేటప్పుడు, ధర్మమైన విషయాలు వినేటప్పుడు, సత్యమైన విషయాలు వినేటప్పుడు ఆ వ్యక్తికి విషయాలు అర్థం కావు సోదరులారా. అల్లాహు అక్బర్. చూడండి, హిదాయత్ అనేది ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత పెద్ద విషయమో చూడండి. మరి మనం ఎప్పుడైనా పరిశీలన చేసామా ఈ హిదాయత్ గురించి? అల్లాహు అక్బర్. ఈ హిదాయత్ అనేది ఊరికే దొరకదు సోదరులారా. ఈ హిదాయత్ అనేది చాలా గొప్ప అనుగ్రహం అల్లాహ్ వైపు నుంచి. మనము చరిత్రను పరిశీలన చేశామనుకోండి, నూహ్ అలైహిస్సలాం యొక్క కుమారుడు ఇస్లాం స్వీకరించలేదు, హిదాయత్ దొరకలేదు. నూహ్ అలైహిస్సలాంకి కుమారుడు, ఆ కుమారుడికి హిదాయత్ దొరకలేదు. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క తండ్రి ఆజరు కూడా హిదాయత్ దొరకలేదు, సన్మార్గం దొరకలేదు. అలాగే లూత్ అలైహిస్సలాం యొక్క భార్య కూడా ఇస్లాం స్వీకరించలేదు, సన్మార్గం దొరకలేదు సోదరులారా. మన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాబాయి అబూజహల్, అతనికి కూడా ఇస్లాం భాగ్యం దొరకలేదు, సన్మార్గం దొరకలేదు. చూడండి, మక్కాలో పుట్టి మక్కాలో పెరిగి మనము హజ్ యాత్ర చేయడానికి చాలా పవిత్రంగా వెళ్తుంటాము. అలాంటి మక్కా నగరంలో పుట్టి అక్కడే పెరిగి ఎదురుగా తన చిన్నాన్న కొడుకు, వరుసకు కొడుకు అవుతాడు, అతను చెప్పే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేటటువంటి సందేశం అర్థం కాలేదు. అల్లాహు అక్బర్. సన్మార్గం అనేది ఎలాంటి విషయం చూడండి, స్వతహాగా ప్రవక్తల్ని చూసి కూడా వారికి హిదాయత్ అనేది, సన్మార్గం అనేది దొరకనే లేదు సోదరులారా.
ఎంత పెద్ద విషయము సన్మార్గం అనేది. కానీ నేటికి 1400 సంవత్సరాలు అయింది, ఇక్కడ మీరు నేను కూర్చొని హిదాయత్ గురించి మాట్లాడుకుంటున్నాము, మీరు నేను చెప్పుకుంటున్నాము, వింటున్నాము హిదాయత్ గురించి. ఇది ఎంత పెద్ద విషయము చూడండి. మీరు నేను కానీ దైవప్రవక్తలను చూడలేదు, సహాబాల్ని చూడలేదు, అయినా అల్లా మనకు హిదాయత్ని ప్రసాదించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మరి ఇలాంటి హిదాయత్ దొరికిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు మనం నమాజ్ చదువుతుంటాము. ముస్లింలు ముమిన్లు ఎవరైతే ఉంటారో ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చేస్తాం. ఆ 5 పూట్లలో ప్రతి రకాత్లోనూ చదువుతాం. ఏమిటది? సూరే ఫాతిహా. సూరే ఫాతిహాలో ప్రతిరోజు దాదాపుగా ఫరజ్ నమాజ్ అయితే 17 రకాతులు ఫరజ్ నమాజ్, అలాగే సున్నత్ కూడా కలుపుకుంటే 12 రకాతులు. దాదాపుగా ప్రతిరోజు 30 సార్లు అల్లాహ్ని అడుగుతుంటాం. ఏమని అడుగుతుంటాము? ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, అల్లా నాకు సన్మార్గాన్ని చూపించు. అల్లాహు అక్బర్. చూసారా, ప్రతిరోజు ఒక మోమిన్ సన్మార్గాన్ని చూపించాలని ప్రతిరోజు ప్రతి నమాజ్లో ప్రతి రకాత్లో అడుగుతూ ఉంటాడు. మరి సన్మార్గం అలాంటి విషయం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా అడగవలసినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది సన్మార్గం, సిరాతే ముస్తఖీం. మనం దువా చేస్తుంటాము, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం. అల్లాహు అక్బర్. అల్లా, నీవు ఎవరినైతే అనుగ్రహించావో వారి మార్గాన్ని మాకు చూపించు. గైరిల్ మగ్జూబి అలైహిం వలద్దాల్లీన్ ఆమీన్. నీవు నీ ఆగ్రహం ఎవరిపైనైతే ఉందో అలాంటి వారి మార్గం మాకు వద్దు. అల్లా యొక్క ఆగ్రహం ఎవరి మీద ఉంది అంటే ఈ వాక్యం యొక్క వివరణలో ఉలమాలు తఫ్సీర్ ఇచ్చేవాళ్ళు ఏం తెలియజేస్తున్నారు అంటే ఇది యూదులకి మరియు క్రైస్తవులకి సంబంధించినటువంటి విషయం. ఎందుకని? యూదుల దగ్గర జ్ఞానం అయితే ఉంది కానీ ఆచరణ లేదు, క్రైస్తవుల దగ్గర ఆచరణ అయితే ఉంది కానీ జ్ఞానం లేదు. అల్లాహ్ చూడండి, వాళ్ళిద్దరి మార్గం వద్దు, మనకు జ్ఞానంతో కూడినటువంటి ఆచరణ కావాలి. కాబట్టి ప్రతిరోజు మనం దువా చేస్తూ ఉండాలి, అల్లా మాకు సన్మార్గాన్ని ప్రసాదించు అని. అలాగే చరిత్రను పరిశీలన చేస్తే చరిత్రలో గొప్ప గొప్ప వారికి హిదాయత్ దొరకలేదు, బాగా తెలివిగల వాళ్ళకి హిదాయత్ దొరకలేదు, బాగా ధనవంతులకి హిదాయత్ దొరకలేదు. ఎవరికి దొరికింది? అల్లాహు అక్బర్. హబషీ నుంచి వచ్చినటువంటి బిలాల్ రజల్లాహు వారు. వంశం ఏమిటో తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు, ఒక బానిస. అల్లాహు అక్బర్. ఆయనకు హిదాయత్ దొరికింది. రోమ్ నుంచి వచ్చినటువంటి సుహైబ్ రూమీకి హిదాయత్ దొరికింది. అల్లాహు అక్బర్. చూడండి, రోమ్ నుంచి వచ్చారు సుహైబ్ రూమీ, ఆయనకు హిదాయత్ దొరికింది. అలాగే ఫారస్ నుంచి వచ్చారు ఎవరు? సల్మాన్ ఫార్సీ రజల్లాహు అన్హు వారు, ఆయనకు హిదాయత్ దొరికింది. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయమో చూడండి. సల్మాన్ ఫార్సీ రజల్లాహు అన్హు వారి జీవితంలో అనేక విషయాలు ఉంటాయి. చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. సల్మాన్ ఫార్సీ రజల్లాహు అన్హు వారు ఆయన ఒక అగ్ని పూజారి, అంటే అగ్నిని ఆరాధించేవారు. ఆ కాలంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టక ముందు ఉన్నటువంటి ధర్మం ఏమిటిది అంటే క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం. ఆయన ఏం చేశారు? సత్యధర్మం కోసము, సన్మార్గం కోసము వెతుకులాడి బాగా వెతికి ఒక పోప్ దగ్గరికి వెళ్ళారు. ఆయన శిష్యరికంలో చేరిపోయారు. దేని గురించి? సన్మార్గం గురించి. చేరిపోయి ఆయనకు సేవ చేస్తూ నేను సన్మార్గంలో ఉన్నాను అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా అప్పటికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టలేదు. ఆ తర్వాత నేను సన్మార్గంలో ఉండడం కొరకు ఇప్పుడు ఏం చేయాలి మీరు చనిపోయిన తర్వాత అంటే ఆయన మరొక పోప్ దగ్గరికి పంపించారు. ఇలా దాదాపుగా 10 మంది పోపుల దగ్గరికి వెళ్ళారు. ఆయన జీవితంలో సన్మార్గం కోసము చూడండి, ఆయన తాపత్రయం చూడండి, ఆయన తపన చూడండి. ఈయన చనిపోతున్నారు ఆయన దగ్గరికి, ఆయన చనిపోతున్నారు ఈయన దగ్గరికి. ఇలా 10 మంది గురువుల దగ్గరికి మారారు ఆయన. ఎప్పుడైతే 10వ గురువు ఉన్నారో ఆయన చనిపోయే ముందు ఆయన అడగడం జరిగింది, గురుగారు ఇప్పుడు మీరు చనిపోతున్నారు, నేను సన్మార్గంలో ఉండాలంటే ఏం చేయాలి? వెంటనే ఆ గురువుగారు ఎవరైతే పోపు ఉన్నారో ఆ గురువుగారు చెప్పారు, ప్రస్తుతము ఎక్కడా కూడా ప్రపంచంలో సన్మార్గం చూపించేవారు లేరు. అల్లాహు అక్బర్. కాబట్టి నీవు ఏం చేయి, మదీనా నగరానికి వెళ్ళు, అక్కడ మన గ్రంథాల్లో రాసి ఉన్నటువంటి అంతిమ దైవ ప్రవక్త వస్తారు అని ఉంది, వెళ్ళి ఆయన్ని వెతికి ఆయన్ని అనుసరించు అని చెప్పి పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఈయన వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారో మదీనా నగరంలో
వెళ్లే ముందు ఆయన కొన్ని సూచనలు కూడా చూపించారు. నీవు ఎవరినైతే అంతిమ దైవప్రవక్తగా విశ్వసించాలని అనుకుంటావో వారి దగ్గర ఈ 2 లక్షణాలు ఉంటాయి, జాగ్రత్తగా విను. 1, ఆయన ఏదైనా దానం ఇస్తే దానాన్ని స్వీకరించరు, కానీ బహుమానాన్ని మాత్రం స్వీకరిస్తారు. మొదటిది. రెండో విషయము, ఆయన వీపు వెనుక ఆయన ప్రవక్త అని చెప్పడానికి ఒక ముద్ర ఉంటుంది. అల్లాహ్, ప్రవక్తలకి ఏదైతే ముద్ర ఉంటుందో ప్రవక్త అని ఆ నుబువత్ యొక్క నిషాని గుర్తు ఉంటుంది. ఈ రెండింటిని చూసి ఆయన్ని విశ్వసించు అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సల్మాన్ ఫార్సీ రజల్ అన్నవారు మదీనా వెళ్ళి ఒక యూదుడి దగ్గర బానిసగా ఉన్నారు. అల్లాహ్ అక్బర్. దేనికోసం? సన్మార్గం కోసం వెతుకుతూ ఉన్నారు, ఎవరు అని. అప్పుడే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమితులయ్యారు. మదీనా రావడం జరిగింది. వచ్చిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజల్ అన్నవారు ఆయన్ని పరిశీలించడానికి, ఆయన ప్రవక్త అవునా కాదా అని తెలుసుకోవడం కొరకు ముందు దానం ఇవ్వడం జరిగింది, సదఖా ఇవ్వడం జరిగింది. దైవప్రవక్త వారు తెలియజేశారు, నేను సదఖాని స్వీకరించను. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చి బహుమానం ఇవ్వడం జరిగింది, హదియా ఇవ్వడం జరిగింది. దైవప్రవక్త స్వీకరించారు. ఇది ఒకటి తేలిపోయింది. ఆ తర్వాత రెండోది, వీపు వెనకమాల నుబువత్ యొక్క గుర్తు ఉంటుంది, అంటే ప్రవక్త యొక్క గుర్తు ఉంటుంది అని దానికోసము కాసేపటికి దైవప్రవక్త యొక్క వెనుక వెళ్తున్నారు. దైవప్రవక్త వారికి అర్థమైపోయింది, ఈయన ఎవరో తెలియనటువంటి వ్యక్తి, ఈయన పరిచయం లేనటువంటి వ్యక్తి, మాట్లాడితే వెనక్కి వెళ్తున్నారు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వతహాగా తన భుజం మీద ఉన్నటువంటి ఆ క్లాత్ ఏదైతే, వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కిందకి జరపడం జరిగింది. అది చూసిన తరువాత అల్లాహు అక్బర్, సల్మాన్ ఫార్సీ రజల్ అన్నవారు ఏ విధంగా కన్నీళ్లు పెట్టి ఏడ్చారు అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి నేను హిదాయత్ కోసం వెతుకుతున్నాను, సన్మార్గం కోసం వెతుకుతూ ఉన్నాను. సల్మాన్ ఫార్సీ రజల్ అన్నవారు చాలా ఎక్కువ కాలం జీవించారు. అల్లాహు అక్బర్. దాదాపుగా 150 నుంచి 200 సంవత్సరాల వరకు జీవించారు. అంత పెద్ద వయసు. వెతుకుతూ ఉన్నాను, నాకు ఇప్పుడు దొరికింది సన్మార్గం అని అప్పటి నుంచి ఆయన దైవప్రవక్త వెంటనే ఉన్నారు. అల్లాహ్ అక్బర్. దైవప్రవక్తకు చాలా ఇష్టమైన వారిగా ఉన్నారు. చూసారా ఎంత కష్టపడితే సల్మాన్ ఫార్సీ రజల్ అన్న వారికి హిదాయత్ దొరికిందో. మరి మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా? మనకేముంది, ప్రశాంతంగా మన తాతలు తండ్రులు ఇస్లాంలో ఉన్నారు, మనకు కూడా ఇస్లాం వచ్చేసింది. కాబట్టి దీని విలువ మనకు తెలియటం లేదు. అల్లాహ్ అక్బర్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది హిదాయత్, సన్మార్గం. హిదాయత్ లేకుండా మీ దగ్గర ఏది ఉన్నా అది వృధా. ఎందుకని? హిదాయత్ అనేది అంత ముఖ్యమైన విషయం. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా, మీ దగ్గర అందం ఉన్నా లేకపోయినా, సమాజంలో మీకు పలుకుబడి ఉన్నా లేకపోయినా, హిదాయత్ అనేది, సన్మార్గం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ఉంది అంటే మిగతావన్నీ ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు సోదరులారా. అలాంటి సన్మార్గం, అలాంటి హిదాయత్ మనము కూడా మన జీవితంలో అతి ఎక్కువగా అడగవలసింది ఏమిటి అంటే హిదాయతే. సమాజంలో ముస్లింలలో అనేక ప్రశ్నలు. మీరు చెప్పేదంతా బాగానే ఉందండి, సన్మార్గం అంటున్నారు, హిదాయత్ అంటున్నారు, ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. కానీ సమాజంలో పరిశీలన చేస్తే ప్రతి చోట అనేక రకాల జమాతులు, ప్రతి వారు వాళ్ళ విశ్వాసాన్ని సరైందని చెప్తూ ఉంటారు. మరి ఎలాగా? అవునా కదా? సమాజంలో చూస్తున్నాము, అందరూ చూస్తే ముస్లింలుగానే ఉన్నారు, మళ్ళీ ఈ ముస్లింలో రకరకాల వారు కనబడుతూ ఉంటారు. మరి ఇందులో సరైనటువంటి వారు ఎవరు ఎలా తెలుస్తుంది? కాబట్టే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ నేర్పించారు. ఇబ్నే మసూద్ రజల్లాహు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లాహుమ్మా ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా. ఈ దుఆ ఎప్పుడు చేస్తుండాలి. ఏమిటి ఈ దుఆ యొక్క అర్థము? అల్లాహుమ్మా ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుకా. అల్లా, నేను నిన్ను అడుగుతున్నాను, అభ్యర్థిస్తున్నాను. దేని గురించి? వల్ హుదా వత్తుకా, సన్మార్గము మరియు భయభక్తులు, ఈ రెండు కూడా అడుగుతున్నాను. అల్లా నాకు ప్రసాదించు. వల్ అఫాఫ వల్ గినా, మరియు నాకు పవిత్రతను మరియు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించు. అల్లాను అడుగుతూ ఉండాలి ప్రతిరోజు మనం, అల్లా నాకు హిదాయత్ మార్గాన్ని ఇవ్వు అని. అలా అడగలేదనుకోండి, మనమేమనుకుంటాము, మనకు తెలిసిందే సత్యము, మా జమాత్ వాళ్ళు చెప్పిందే రైటు, మా మస్జిద్ వాళ్ళు చెప్పిందే సరైనది, లేకపోతే మా తాత ముత్తాతల నుంచి వస్తుందండి, మా తాత ముత్తాతలు చేస్తూ వస్తున్నారు. సమాజంలో చెబుతూ ఉంటాము. ఎవరైతే ఈ జెండాలని, దర్గాల్ని ఆరాధనాలయాలుగా చేసుకుంటుంటారో వాళ్ళకి చెప్పామనుకోండి ఏదన్న మాట, వాళ్ళు ఏమంటారు, నై భయ్ హమారే బాప్ దాదాసే కర్తే ఆతే, మా తాత ముత్తాతలు చేసుకుంటూ వస్తున్నారు.
తాత ముత్తాతలు చేస్తున్నది సరైనదా, సరైనది కాదా, అది సన్మార్గమా అపమార్గమా అనేది పరిశీలన చేయాలి. ఎందుకని? మనకు జ్ఞానం పూర్తిగా లేదు కదా. కాబట్టి అల్లాహ్ని అడగాలి, అల్లా నాకు హిదాయత్ మరియు నీ యొక్క భయభక్తుల్ని ప్రసాదించు. అల్లాహు చూసారా ఎంత పెద్ద విషయమో. మరి మనము ఊరికే వచ్చింది కాబట్టి మనకు దీని విలువ తెలియట్లేదు. ఒక్కసారి పరిశీలన చేయండి సహాబాల యొక్క జీవితము. ప్రతి సహాబీ యొక్క జీవితము ఆయన సన్మార్గం కోసము ఎన్ని త్యాగాలు చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని చోట్లకు తిరిగారు, ఎన్ని దెబ్బలు తిన్నారు, తమ యొక్క ధనాన్ని ఎంతగా పోగొట్టుకున్నారు. అల్లాహ్ ఈ విషయాన్ని పరిశీలన చేస్తే అర్థమవుతుంది సోదరులారా. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఈ హిదాయత్ విషయంలో. ఈ హిదాయత్ అనేది ఎలాంటి విషయం అంటే హిదాయత్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దారి చూపడం, రెండు దారిలో నడపడం. అల్లాహ్ అక్బర్. దారి చూపడం అంటే ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, ఎవరైతే ఇమాంలు ఉన్నారో, ఎవరైతే దాయిలు ఉన్నారో, ఎవరైతే ఇలా ప్రసంగాలు చేసేవారు ఉన్నారో వీరు మీకు దారి చూపించగలరు. ఇది సరైనటువంటి మార్గము, ఇది అపమార్గము, ఇది సత్యమైన మార్గము, ఇది అసత్యమైన మార్గము, ఇది ధర్మమైనది, ఇది అధర్మమైనది అని దారి మాత్రమే చూపించగలరు. ఆ దారి గుండా నడవాలి అంటే అల్లాహ్ అక్బర్, అల్లాహ్ యొక్క కారుణ్యం ఉండాలి, అల్లాహ్ యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే మనము అల్లాహ్తో దువా కూడా చేయాలి. ఏమని చేయాలి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లాహుమ్మా అరినల్ హక్క హక్క, అల్లాహ్ నాకు సత్యాన్ని సత్యంగానే చూపించు, ఆ సత్యం మీద నడిచేటటువంటి భాగ్యాన్ని కలిగించు. వ అరినల్ బాతిల బాతిల, అల్లాహ్ నాకు అసత్యాన్ని అసత్యంగానే చూపించు, మరియు ఆ అపమార్గం నుండి, ఆ అసత్యం నుండి నన్ను దూరం చేయి. అల్లాహ్ చూసారా ఎంత పెద్ద విషయం. చూడండి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దువా చూడండి. నాకు సత్యాన్ని సత్యంగానే చూపించు, దానిపై నడిచే భాగ్యాన్ని కలిగించు, అసత్యాన్ని అసత్యంగానే చూపించు, దాని నుండి దూరం చేయి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసేవారు. మనకు ఏ విషయంలో అయినా రెండు అభిప్రాయాలు కనబడుతున్నాయి. ధార్మిక విషయాల్లో ఏ విషయంలో అయినా రెండు అభిప్రాయాలు కనబడుతున్నాయి. వారొకటి చెప్తున్నారు, వీరొకటి చెప్తున్నారు. అప్పుడు అల్లాహ్ నాకు ఈ రెండిట్లో సత్యమైందేదో దాన్ని అర్థమయ్యేలా చెయ్యి, అసత్యం ఏదైతే ఉందో దాన్ని నా నుండి దూరం చెయ్యి అని దువా చేశామా? చేస్తే అల్లాహ్ అక్బర్ తప్పకుండా అల్లాహ్ మనకు సన్మార్గాన్ని ప్రసాదిస్తాడు సోదరులారా. ఎందుకని అంటే ఈ సన్మార్గం అనేది చాలా ముఖ్యమైన విషయం. ముందే తెలియజేశాను, సన్మార్గం అనేది మీ తెలివితేటలకు తగ్గట్టుగా దొరకదు, సన్మార్గం అనేది మీ సంపదకు తగ్గట్టుగా దొరకదు, సంపద ఎక్కువ ఉన్నా దొరకదు. అంటే సంపదతో కొనలేము అని అర్థం. అలాగే హిదాయత్ సన్మార్గం అనేది మీ యొక్క ధైర్యానికి కూడా దొరకదు. సన్మార్గం అనేది అల్లాహ్ యొక్క కారుణ్యం. ఎవరైతే సత్యాన్ని స్వీకరించాలి అనే తపనలో ఉంటారో వారికి సన్మార్గం దొరుకుతుంది. ఎవరైతే అల్లాహ్ మీద నమ్మకంతో ధర్మాన్ని స్వీకరించాలి, అధర్మాన్ని వదలాలి అనే ఆలోచనలు ఉంటారో వారికి సన్మార్గం దొరుకుతుంది సోదరులారా. కాబట్టి మనము తప్పకుండా ఈ హిదాయత్ గురించి దువా చేసుకుంటూ ఉండాలి. మనమేదో ఇస్లాం కుటుంబంలో పుట్టాము కాబట్టి, మన తాత ముత్తాతలు ముస్లింలు కాబట్టి మనం కూడా హిదాయత్లో ఉన్నాము అని అనుకుంటే అది అపోహ. ఎందుకని? మన కుటుంబాలు కానీ మన వంశాలు కానీ దాని ప్రాతిపదిక పైన మనకు హిదాయత్ దొరకదు. హిదాయత్ దొరకాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా మనం అనుసరించాలి. హిదాయత్ అనేది అంత ముఖ్యమైన విషయం. కాబట్టి మనమందరం కూడా హిదాయత్ గురించి దువా చేస్తూ ఉండాలి. ఏ హిదాయత్ మీద అయితే మనం నిలకడగా ఉన్నామో ఆ హిదాయత్ మీద అల్లాహ్ నిలకడను కూడా ప్రసాదించమని దువా చేయాలి. చాలామంది హిదాయత్లోకి వస్తారు, సన్మార్గంలోకి వస్తారు, వచ్చి కొన్ని సంవత్సరాల్లోనే మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. అంటే హిదాయత్ మార్గం కాకుండా వేరే దారిలోకి వెళ్ళిపోతారు. ఎందుకని? శైతాన్ అక్కడ దారిలో కూర్చొని ఉంటాడు మనల్ని దారి మళ్లించడానికి. హిదాయత్ యొక్క దారిలోనే శైతాన్ కూర్చొని ఉన్నాడు మనల్ని అపమార్గంలోకి తీసుకువెళ్ళడానికి. కాబట్టి సోదరులారా ఎప్పుడు దువా చేసుకుంటూ ఉండండి, అల్లాహ్ మనందరికీ కూడా హిదాయత్ ప్రసాదించాలి అని. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు, ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం ఏవైతే ఉన్నాయో, సత్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము మేమందరం కూడా ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే అల్లాహ్ మా దగ్గర ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి, ఆమీన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అనారోగ్య
అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే అల్లాహ్ నీ దాసులు ఎవరైతే అపమార్గంలో ఉన్నారో వారికి అల్లాహ్ సన్మార్గాన్ని ప్రసాదించు, హిదాయత్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఎవరైతే హిదాయత్లో ఉన్నారో వారికి ఆ హిదాయత్ మీద, సన్మార్గం మీద నిలకడను ప్రసాదించు, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.